హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇది ఇంటర్మీడియట్ సిఎంఏ వాళ్ళకి డిసెంబర్ 2024 ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్ అండి. మొన్న జరిగిన పేపర్ ఇది. నేను క్వశ్చన్ పేపర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ రివ్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ తో పాటు మిగిలిన ఫస్ట్ గ్రూప్ లో మిగిలిన పేపర్స్ కూడా రివ్యూ ఇచ్చానండి. అయితే ఎంసీక్యూలు మన ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఎంసీక్యూలు కూడా చేశాను. ఓకే, ఒకవేళ చూడకపోతే దీని కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. మొత్తం 15 క్వశ్చన్స్ కి నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇవాళ మనం సెక్షన్ బి లో డిస్క్రిప్టివ్ పార్ట్ ఉంది కదా, సెక్షన్ బి లో. ఓకే, ఇదిగోండి. క్వశ్చన్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయితే క్వశ్చన్ నెంబర్ 2 లో ఏ క్వశ్చన్, నెక్స్ట్ మళ్ళా క్వశ్చన్ నెంబర్ 2 లోనే మళ్ళీ బి క్వశ్చన్, రెండు కలిపితే 7 + 7 14. తర్వాత 3 లో ఏ క్వశ్చన్, మళ్ళీ బి, మొత్తం 14. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మొత్తం 14 మార్క్స్ కి ఒకటే ఇచ్చారండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ లో ఒకటే క్వశ్చన్ ఇచ్చారు. ఆ తర్వాత సెవెంత్ క్వశ్చన్ వచ్చేటప్పుడు మళ్ళీ ఏ. ఓకే, ఏలో మళ్ళీ 1 + 3. తర్వాత మళ్ళా సెవెంత్ క్వశ్చన్ లోనే చూడండి ఇక్కడ, ఏ క్వశ్చన్ లోనే 1 + 3, తర్వాత సెవెంత్ లోనే బి క్వశ్చన్కి వచ్చేటప్పటికి మళ్ళీ 3 + 4. ఇట్లా మొత్తం 4 పార్ట్స్ గా డివైడ్ చేసేసి 4 సమ్స్ లాగా ఇచ్చారు. తర్వాత ఎయిత్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మళ్ళీ ఎయిత్ లో కూడా నీకు ఏ వచ్చేటప్పటికి 5 మార్క్స్, ఇండియన్ స్టాండర్డ్స్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇచ్చారండి. నెక్స్ట్ బి, ఇది 5 మార్క్స్. తర్వాత సి వచ్చేటప్పటికి 4 మార్క్స్. ఈ రకంగా ఇచ్చారండి. మనకి ఫస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రం, అంటే సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్స్ ఏమో ఏ క్వశ్చన్ బి క్వశ్చన్ గా డివైడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మీన్స్ ఇక్కడ ఫోర్త్ అన్నమాట. ఫోర్త్ క్వశ్చన్ మాత్రం ఓన్లీ ఒకటే 14 మార్క్స్ కి ఇచ్చేసారండి డైరెక్ట్ గా. ఇదిగోండి చూడండి, లైన్ గా ఇక్కడ నుంచి మొదలైన సెక్షన్ బి. సెకండ్ క్వశ్చన్ అంటే సెక్షన్ బి లో ఫస్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్ ఏంటంటే ఎంసీక్యూలు ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పేసి మనకి సెక్షన్ బి లో దీన్ని సెకండ్ గా తీసుకున్నారు. దీంట్లో ఏ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే, ఆన్ కంపేరింగ్ ద క్యాష్ బుక్ ఆఫ్ శివం విత్ ద బ్యాంక్ పాస్బుక్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2024, ఫాలోయింగ్ డిస్క్రిపెన్సీస్ వర్ నోటీస్డ్. ఓకే, ఈ కింద డిఫరెన్సెస్ నోటీస్ చేశారండి. మనకి మొత్తం 6 పాయింట్స్ ఇచ్చారు. 1 2 3 4 5 6 పాయింట్స్, 7 మార్క్స్. మనకి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారా లేదా పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చారా, అట్లాగే ఫేవరబుల్ అన్ఫేవరబుల్ చూద్దాం. ఇదిగోండి, క్యాష్ బుక్ ఆన్ 31st March 2024 వాజ్ 1,82,500 రూపీస్. ఏమంటున్నారు, ప్రిపేర్ ఏ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st March 2024. చాలా ఇంపార్టెంట్ అండి ఈ డేట్ అనేది. ఏ డేట్ కి తయారు చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, బ్యాలెన్స్ యాజ్ పర్ అన్నారు కానీ ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ అని కానీ, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అని కానీ, క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇవ్వలేదండి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్, మనకి బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి అని అర్థం. 1,82,500 రూపీస్ క్యాష్ బుక్ తో మనం స్టార్ట్ అవుతాము. మనం ఎండ్ అయ్యేటప్పటికి ఏంటి అంటే మనకు వచ్చే ఆన్సర్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అవుతుంది. ఓకే, ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఫస్ట్ ఇదిగోండి, చెక్స్ ఆఫ్ 85,000 రూపీస్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ ఆన్ 25 మార్చ్ అన్నాడు. చెక్స్ అమౌంటింగ్ 25,000 రూపీస్ వర్ కలెక్టెడ్ ఆన్ 5th April. మొత్తం చెక్స్ కూడా మనకు కలెక్ట్ అయినాయి, కానీ 31st March వరకు కలెక్ట్ అయిన చెక్స్ ఎన్ని అంటే ఈ 25,000 కాకుండా 85,000 రూపీస్ లో 25,000 కాకుండా రిమైనింగ్ మాత్రం అనుకున్న డేట్ లోగా కలెక్ట్ అయిపోయినాయి. సో మనకు వాటితో పని లేదు. ఏవైతే కలెక్ట్ కాలేదో, ఏది 5th April లో కలెక్ట్ అవ్వడం కాదండి. ఇక్కడ నేను ఇంపార్టెంట్ అని ఏం చెప్పాను, మనం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేసే నాటికి మన డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎన్ని చెక్స్ అంటే 25,000 రూపీస్ చెక్స్, కాబట్టి మనము 25,000 రూపీస్ చెక్స్ నే యాడ్ ఆర్ లెస్ చేసుకోవాలి. మరి యాడ్ చేయాలా లెస్ చేయాలా అనే పాయింట్ చూద్దాం. ఇక్కడ క్యాష్ బుక్ పాస్బుక్ రెండు బుక్స్ అండి. ఇదిగోండి, క్యాష్ బుక్ పాస్బుక్ రెండు బుక్స్ మనం తీసుకుంటే మనకి ఏమైంది చూడండి. ఒక 3 క్వశ్చన్స్ మీరు గమనించాలి. 3 క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ జరిగిన ఆ ఏదైతే ఇక్కడ మ్యాటర్ ఏం జరిగిందో దాని వల్ల ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది, ఫస్ట్ క్వశ్చన్ అండి. ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఆ పడిన ఇంపాక్ట్ వల్ల ఆ బుక్ ఇంక్రీజ్ అయ్యిందా డిక్రీజ్ అయ్యిందా. ఓకే, అంతవరకు రెండోది అయిపోయింది. థర్డ్ పాయింట్, మనం ఈక్వల్ చేయడానికి ఏ బుక్ ని యూజ్ చేయాలి, ఆ బుక్ ని ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా, ఈ 3 పాయింట్స్ ఏనండి మనం చూడాలి.
ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి, దీన్నే ఎగ్జాంపుల్ గా చూద్దాం. ఫస్ట్ది చెక్స్ 85,000 రూపీస్ అనేది అసలు మర్చిపోండి, అది మనకు అనవసరం. డిపాజిట్ ఇంటూ ది బ్యాంక్ ఏమండి, చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. ఇది పాయింట్ ఏంటండి, చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. చెక్స్ డిపాజిట్ చేసింది ఎవరండి, ట్రేడర్ దగ్గరకు వచ్చినటువంటి చెక్స్ ని క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలంలో రాసేసుకుని, అర్థమైందా, 85,000 రూపీస్ కూడా రాసేసుకుని ఎక్కడికి పంపించాడండి, బ్యాంకుకు పంపించాడు. కానీ బ్యాంక్ లో ఎప్పుడైతే కలెక్ట్ చేస్తాడో అప్పుడే రాస్తాడు. అంటే 31 మార్చ్ 2024 వరకు మాత్రం 25,000 రూపీస్ చెక్స్ కలెక్ట్ కాలేదు కాబట్టి రాయలేదు. సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జామ్ లో మీకు ఏంటంటే ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసేసారు అనుకోండి, ఇక్కడ మీకు ఎగ్జామ్ లో మీకు మైండ్ లో క్యాల్కులేషన్ అనేది వచ్చేస్తుంది. ఎలా అంటే, మీరు ఎగ్జామ్ లో చేయమని చెప్పట్లేదండి, మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఇదిగోండి 2 బుక్స్, ఇలా 2 హ్యాండ్స్ మనం తీసుకుని, ఒకటి ఇదిగోండి నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ది క్యాష్ బుక్ అనేసి, రైట్ హ్యాండ్ సైడ్ అనేది పాస్ బుక్ అని తీసుకుంటానండి. క్యాష్ బుక్ అండ్ పాస్ బుక్ రెండు, లెఫ్ట్ హ్యాండ్ ఏమో క్యాష్ బుక్, రైట్ హ్యాండ్ ఏమో పాస్ బుక్. రైట్, నేను 3 క్వశ్చన్స్ వేసుకోమన్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ఇక్కడ బిల్స్ కలెక్ట్ అవ్వంగానే ఏం చేశాడండి, బిల్స్ రాగానే క్యాష్ బుక్ లో రాసేసుకున్నాడండి. క్యాష్ బుక్ నేను ఏమన్నాను, జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది, చెక్స్ రాసుకున్న తర్వాత కలెక్షన్ కి పంపించాడు కాబట్టి, రాసుకున్నాడు కాబట్టి క్యాష్ బుక్ పెరిగిపోయింది. రైట్, అయితే 25,000 రూపీస్ చెక్స్ ఏమైనాయి, ఇంకా 25,000 రూపీస్ కలెక్ట్ చేయలేదు కాబట్టి 25,000 రూపీస్ వరకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే వీడు ఇంకా పెంచలేదు, ఎప్పుడు కలెక్ట్ చేస్తే అప్పుడే రాస్తాడు. ఓకే, సో ఇంకా రాయలేదు, 31 మార్చి నాటికి కలెక్ట్ చేయలేదు కాబట్టి రాయలేదు. రైట్, ఇప్పుడు డిఫరెన్స్ ఇలా ఉందండి, క్యాష్ బుక్ మీద ఇంపాక్ట్ పడింది, ఆ ఇంపాక్ట్ వల్ల క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయింది, డిఫరెన్స్ ఇలా కనిపిస్తుంది. మనం ఈక్వల్ చేయాలి అంటే పాస్బుక్ నైనా ఇలా యాడ్ చేయొచ్చు, లేదా క్యాష్ బుక్ నైనా ఇలా డిక్రీజ్ చేసి ఈక్వల్ చేయొచ్చు. అయితే మనకి ఇచ్చింది సమ్ లో లాస్ట్ పాయింట్ చూడండి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు, ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే క్యాష్ బుక్ ని మనం ఇచ్చినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయగలము. ఇప్పుడు ఈ సమ్ లో మనం ఇంక్రీజ్ ఇంకా చేసుకుంటా పోకూడదండి, డిక్రీజ్ చేసి సరిపోతుంది. సో మన పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ మనం మైనస్ లో రాసుకుంటామండి. ఇదిగోండి మైనస్, తర్వాత సమ్ లోకి వెళ్దామండి, ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. నెక్స్ట్ పాయింట్, చెక్స్ అమౌంటింగ్ 38,000 డ్రాన్ మీన్స్ ఇష్యూ అన్నమాట. చెక్స్ ఇష్యూడ్, ఓకే, విచ్ ఏ చెక్ ఫర్ 8,000 వాజ్ ప్రెజెంటెడ్ ఆన్ 3rd April. ఓకే, ఒక చెక్ ఏప్రిల్లో ప్రెజెంట్ చేయబడిందంట, అంటే మార్చి 31 కి ఒక 8,000 రూపీస్ చెక్స్ ప్రెజెంట్ అవ్వాలా. దీని మీనింగ్ ఏం లేదండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటాం కదా, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటాం కదా. 2 బుక్స్, క్యాష్ బుక్ అండ్ పాస్ బుక్, మనకి ఇంపాక్ట్ పడింది ఏ బుక్ మీద అనేది ఫస్ట్ క్వశ్చన్. చెక్స్ ఇష్యూ చేసేది ఎవరండి, ట్రేడర్ ఇష్యూ చేశాడండి చెక్స్. చెక్స్ ఇష్యూ చేయగానే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందండి, చెక్స్ ఇవ్వగానే క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది, కనబడుతున్నాయా, తగ్గిపోయింది. ఇలా ఉందండి డిఫరెన్స్. నేను 3 క్వశ్చన్స్ వేసుకోమన్నాను, ఇంపాక్ట్ ఏంటి, దేని మీద పడింది, క్యాష్ బుక్ మీద పడింది. సో ఆ ఇంపాక్ట్ వల్ల క్యాష్ బుక్ ఏమైంది, డిక్రీజ్ అయ్యింది. రైట్, ఇప్పుడు మనం సమానం చేయాలంటే మనకి ఏ బుక్ బ్యాలెన్స్ తెలుసు, ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ది క్యాష్ బుక్ ఈజ్ 1,82,500. వాడు ఇచ్చింది క్యాష్ బుక్ కాబట్టి మనం క్యాష్ బుక్ ఏం చేయాలంటే ఇంక్రీజ్ చేయాలి. సో ప్లస్ చేసుకో, యాడ్. నెక్స్ట్ పాయింట్, ఏ చెక్ ఫర్ 4,000 రూపీస్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ బట్ ఒమిటెడ్ టు బి బ్యాంక్డ్ ఆన్ 31 మార్చ్. రైట్, క్యాష్ బుక్ అండ్ పాస్ బుక్, లెఫ్ట్ సైడ్ క్యాష్ బుక్ అనుకున్నాను, రైట్ సైడ్ పాస్ బుక్ అంటున్నానండి. సరే ఏమైంది, ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది, ఏ చెక్ ఫర్ 4,000 ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ చెప్పారు కదండి, ఒక చెక్ వచ్చింది క్యాష్ బుక్ అని క్లియర్ గా చెప్పినప్పుడు ఇంకా మీ ప్రాబ్లం ఏంటి, క్యాష్ బుక్. ఇదిగోండి క్యాష్ బుక్, ఏమవుతుంది, ఒక చెక్ ఎంటర్ అవ్వడం వల్ల, రాయడం వల్ల క్యాష్ బుక్ పెరిగింది, ఇంక్రీజ్ అయ్యింది. సో ఈ డిఫరెన్సెస్ ని మనం సమానం చేయాలి అంటే మనకు తెలిసిన బ్యాలెన్స్ ఏంటి అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని ఇచ్చారు కాబట్టి మనం క్యాష్ బుక్ ని డిక్రీజ్ చేస్తే సరిపోతుంది. సో పాయింట్ మనకి ఏంటంటే లెస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఏ బిల్ రిసీవబుల్ ఫర్ 18,000 ప్రీవియస్లీ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ హ్యాడ్ బీన్ డిజానర్డ్ బట్ అడ్వైస్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 3rd April. రైట్, చూడండి ఇక్కడ ఏమైంది అంటే క్యాష్ బుక్ పాస్ బుక్ లో మనకి బిల్లు రాగానే క్యాష్ బుక్ లో ఏం చేసేసాడు, క్యాష్ బుక్ లో బిల్లు రాగానే 18,000 రూపీస్ బ్యాంక్ కు పంపిస్తున్నాను కదా అనేసి వాడు ఏం చేశాడు అంటే క్యాష్ బుక్ లో ఇది ఇంపాక్ట్ పడింది, క్యాష్ బుక్ మీద పెంచేశాడు. కానీ ఇక్కడ ఏమైంది అంటే అది చెక్ డిజానర్ అయిపోయింది. ఆ డిజానర్ అయినటువంటి మ్యాటర్ ఇంకా వాడికి తెలియలేదు కాబట్టి, అర్థమవుతుందా. సో ఇలా ఉందండి డిఫరెన్స్, క్యాష్ బుక్ ఇంక్రీజ్ గా ఉంది, పాస్ బుక్ డిక్రీజ్ గా ఉంది. మనకు తెలిసిన బ్యాలెన్స్ క్యాష్ బుక్ కాబట్టి మనం క్యాష్ బుక్ ఏం చేస్తామంటే లెస్ చేస్తాం, డిక్రీజ్ అంటే మైనస్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, ఏ చెక్ ఆఫ్ రూపీస్ 20,000 రాంగ్లీ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్. ఇదిగోండి పాస్బుక్ ఆన్ 29th March వాజ్ రివర్స్డ్ ఆన్ 2nd April. రైట్, మనకి మార్చి 31 లోగా ఏమైందో అదే కావాలి మనకి. 2 బుక్స్ తీసుకో,
క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ ఏమైందంట, ఏ చెక్ 20,000 రూపీస్ రాంగ్లీ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్. సో ఇంపాక్ట్ ఆన్ పాస్బుక్, పాస్బుక్ మీద ఇంపాక్ట్ పడింది. ఆ ఇంపాక్ట్ వలన రాంగ్లీ క్రెడిట్ అయిందంటండి. సో ఏమైందండి, పాస్బుక్ ఇంక్రీజ్ అయింది. ఇలా జరిగిందండి, ఇలా ఉంది, ఇండిఫరెన్స్ కనిపిస్తుంది. సో మనం రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మనకు తెలిసిన బ్యాలెన్స్ క్యాష్ బుక్ కాబట్టి ఇంక్రీజ్. ఓకే, ప్లస్ నెక్స్ట్ పాయింట్, బ్యాంక్ హ్యాడ్ రాంగ్లీ డెబిటెడ్ 15,000 రూపీస్ ఇన్ ద అకౌంట్ ఆన్ 31st మార్చ్ అండ్ రివర్స్ ఇట్ ఆన్ 10th ఏప్రిల్. రైట్, 31st మార్చ్ నాటికి వరకు ఏం జరిగిందంటే ఒక మిస్టేక్ జరిగింది. క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ లో జరిగిన మిస్టేక్ దేని మీద ఇంపాక్ట్ పడిందండి, పాస్బుక్. డెబిట్ చేయడం వల్ల ఏమైందంటే పాస్బుక్ డిక్రీజ్ అయిపోయింది, తగ్గిపోయింది. సో మనము సమానం చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఈ క్యాష్ బుక్ ఏదైతే ఉందో దాన్ని డిక్రీజ్ చేయాలి, మైనస్. స్టూడెంట్స్ నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. మీకు ఇంకా సబ్జెక్ట్ కావాలి, మాకు తరవుగా కావాలండి, మాకు బేసిక్స్ కూడా తెలియదు. నేను యాక్చువల్లీ ఏమనుకుంటున్నానంటే ఖచ్చితంగా తెలిసే ఉంటది, మన సిఎంఏకి వచ్చామంటే తెలిసే ఉంటది అనుకుంటున్నా. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారని అయినా, లేదంటే మన కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో చెప్తే నేను చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఫస్ట్ బేసిక్ పాయింట్ నుంచి. రైట్, ఇప్పుడు మనకి ఎన్ని 4, 1 2 3 4 ఏమో మైనస్లు, రెండు ప్లస్లు వచ్చినాయి. మనం దీన్ని సమ్ గా ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ పక్కనే నేను రాసేస్తున్నాను, మీ వేరే చోటకి వెళ్లకుండా. మీకు జస్ట్ కొంచెమైనా అవగాహన ఉంటది అనేసి నేను ఇంకా బాగా డెప్త్ గా అయితే చెప్పలేదు. మీకు ఎవరికైనా లేదు, ఐడియా లేదు మేడం మాకు కావాలి అనేటట్లయితే మీరు కామెంట్ సెక్షన్ లో మీరు అడిగితే నేను ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది మీరు అడిగే విధానాన్ని బట్టి ఉంటది, మన అదేముంది. నెక్స్ట్ స్టూడెంట్స్ ఇంకొకటి, ప్రీవియస్ పేపర్స్ మాత్రం డోంట్ నెగ్లెక్ట్ ద ప్రీవియస్ పేపర్స్. ఓకేనా, ఇది 2024 పేపర్ అండి. ఎందుకంటే మనం స్టడీ మెటీరియల్ కానీ ఇంకా ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అది అయిన తర్వాత మనకి ఎంత వచ్చో, అలాగే టైం మేనేజ్మెంట్ వీటన్నిటిని కూడా అసెస్ చేసుకోవాలి. అంటే టైం మేనేజ్మెంట్ కూడా కుదరాలి, తెలియాలి అంటే ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ చేసుకుని వెళ్ళినోడు ఖచ్చితంగా రిజల్ట్ అచీవ్ చేస్తారండి, సక్సెస్ అవుతారు అంతే, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రీవియస్ పేపర్స్ మాత్రం చేసుకోవాల్సిందే. మీరు మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ పేపర్ చేసుకుని వెళ్ళాల్సిందే, అంతే. మీరు సక్సెస్ అవ్వడానికి ఇది మార్గం. రాద్దామండి పైన, బిఆర్ఎస్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. నేను 2 months అయిందండి ఛానల్ స్టార్ట్ చేసి. ఇంతకు ముందు నేను కాలేజ్లో చెప్పున్నానండి, ఇప్పుడు వెళ్ళట్లేదు. సో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంతకుముందు నేను సిఏ ఫౌండేషన్ చెప్పున్నాను, అట్లాగే సిఎంఏ ఇంటర్ కూడా. సిఏ ఫౌండేషన్ ఇంకా టఫ్ అండి సిఎంఏ ఇంటర్ కన్నాను. ఇంకా అంతకు ముందేమో డిగ్రీ క్లాసులు, ఇంటర్మీడియట్ డిగ్రీ క్లాసులు చెప్పున్నానండి. తర్వాత సిఏ ఫౌండేషన్, తర్వాత సిఎంఏ ఇంటర్ చెప్పున్నాను. ప్రజెంట్ కాలేజీకి వెళ్ళట్లేదు బయటికి, ఇంట్లోనే స్టార్ట్ చేశాను క్లాసులు. చూడండి మనం ఏం రాస్తామంటే ఫేవరబుల్ బ్యాలెన్సే కదా, ఇంకా అవేం అవసరం లేదు. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చినట్టు పాయింట్ రాసేసి, దీని కింద మనకి యాడ్స్ వచ్చింది 2 points కాబట్టి పెద్ద ప్లేస్ ఏం వదలద్దు. లెస్, రైట్. ఎంత, 1,82,500 రూపీస్ లాస్ట్ లో ఉంది చూడండి. ఫస్ట్ లో అయినా ఇవ్వచ్చు లేదా లాస్ట్ లో అయినా ఇవ్వచ్చు, ఏమైనా పర్లేదు, మనం వెతుక్కోవడమే. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇదిగోండి. ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాం కదా, చెక్స్ ఆఫ్ 25,000 రూపీస్ తీసుకోవాలి మనం, మైనస్ లెస్ లో రాసుకో. లెస్ లో ఏమనంటే చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. ఇదే పాయింట్స్ అండి, ఎప్పుడైనా రీజన్స్ దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒకటేమో చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్, ఇంకోటి చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఓకే, ఏదైనా రాంగ్ డెబిటెడ్, రాంగ్ క్రెడిట్స్, అంతే. తర్వాత కస్టమర్ డైరెక్ట్ గా డిపాజిట్ చేస్తారన్నమాట బ్యాంక్ లో, ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇంటూ ద బ్యాంక్, అంతే. 5 points చుట్టూ తిరుగుతూ ఉంటుంది సమ్. 25,000 రూపీస్ అండి. మన సమ్ చూసాము అంటే మళ్ళీ పద్దాక క్వశ్చన్ పేపర్ చూడాల్సిన అవసరం లేదండి, ఆ రకంగా మనం మైండ్ లోకి ఇచ్చుకోవాలి. తర్వాత 8,000 రూపీస్ ప్లస్ అన్నామండి, ఇది చెక్స్ డ్రాన్ మీన్స్ చెక్స్ ఇష్యూడ్ అనమాట. 8,000 రూపీస్ ఇదిగోండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్స్ ఇష్యూడ్ ప్రాక్టీస్ ఏనండి, సిఏ అయినా సిఎంఏ అయినా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అంతే. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, ఎక్కువ టైం కేటాయించాలి మనం. ఓ దాన్ని బడి
ఐఐటి వాళ్ళు ప్రిపేర్ అవుతారు కదండి, అంత అవసరం, అంత ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ ఏం లేదు, ప్రాక్టీస్ చేయడమే. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. నెక్స్ట్, లో చేయాలి. ఇన్ టైం 3 అవర్స్ కాదు, 6 అవర్స్ ఇస్తే ఎవరైనా చేస్తారండి. క్వశ్చన్ మనం మీరు ప్రతి వాళ్ళు చేస్తారు. మీరు ఎవరైతే క్లాస్ ఇప్పుడు చూస్తున్నారో ఎవరైనా చేస్తారు. 3 గంటలు చేయడమే ఇక్కడ ఇదనమాట. క్వశ్చన్ పేపర్ ఈజీగానే ఉంది కానీ లెంగ్తీగా ఉంది, లెంగ్తీగానే ఉంటాయిగా. నెక్స్ట్, ఏ చెక్ ఫర్ 4,000 రూపీస్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ బట్ నాట్ ఒమిటెడ్ టు బి బ్యాంక్డ్ ఆన్ 31st March. రైట్, ఇక్కడ ఏమంటే ఏ చెక్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ ఓన్లీ రాయొచ్చు, లేదా ఏ చెక్ నాట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ అని కూడా రాయొచ్చు అండి. ఏదైనా ఒక, ఏదైనా లెస్ లో పాయింట్ 4,000 రూపీస్. ఇదిగోండి, చెక్, ఏ చెక్, ఏ చెక్ ఎంటర్డ్ ఇన్ సిబి ఓన్లీ. పరీక్షలో మొత్తం రాయాల్సిందే క్యాష్ బుక్ అనేసి. ఈ సిఎంఏ సిఎల్లో మన ఇంటర్మీడియట్ డిగ్రీలో లా కాదండి, క్లియర్ గా మొత్తం కూడా రాయాలి. నెక్స్ట్ పాయింట్, 18,000 రూపీస్ మైనస్ చేసాము. ఇక్కడ ఏంటి మీనింగ్ అంటే డిస్కౌంట్ చేసిన చెక్ మ్యాటర్ కదా. ఓకే, ఏ బిల్ రిసీవబుల్ ఫర్ ప్రీవియస్లీ 18,000 రూపీస్, 90 రూపీస్ కాదండి, మొత్తం 80,000 రూపీస్ తీసుకోవాలి మనం. 18,000 తీసుకోవాల్సిందే. బ్యాంకుకు 18,000 రూపాయలు కూడా డిస్కౌంట్ చేసుకున్న అమౌంట్ సంబంధం లేకుండా పే చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఏంటి పాయింట్, మైనస్ కదండి, మైనస్ లో రాసుకోండి. డిజానర్ చెక్, డిజానర్ చెక్ నాట్ ఎంటర్ ఇన్ సిబి 18,000. నెక్స్ట్, తర్వాత 20,000 రూపీస్ రాంగ్లీ క్రెడిటెడ్ ఇన్ ద పాస్బుక్. ఇక్కడ ఇదే రాసుకోండి. ఏంటి, ఏ చెక్ రాంగ్లీ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్, అంతే. ఏ చెక్, ఏ చెక్ ఉన్నది రాయడమే, ఏం బాధలేదు ఇక్కడ. నువ్వు మైనస్ ప్లస్ తెలుసుకో ముందు. ఏ చెక్ రాంగ్లీ క్రెడిటెడ్ ఇన్ పిబి 20,000 రూపీస్. అట్లాగే నెక్స్ట్, డెబిటెడ్ అన్నాడు, లెస్ లో రాసుకోవడమే కదండి. ఇదిగోండి, బ్యాంక్ హ్యాడ్ రాంగ్లీ డెబిటెడ్ 15,000 రూపీస్. రెండే కదా మనకి ప్లస్ లో వచ్చింది. ఓకే, రాంగ్లీ డెబిటెడ్ ఇన్ పిబి ఎంత అమౌంట్, 15,000 రూపీస్. రైట్, అయిపోయిందండి. చాలా ఈజీ సమ్ మనకి ఇది. 1 minute. టైం ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిపోతానే ఉండాలండి పరీక్ష పేపర్లో. సిఏ కానీ సిఎంఏ కానీ అంత ఇదిగా ఉంటాయి. 28,000 అండి మొత్తం టోటల్ అమౌంట్. ఈ రెండు అండి టోటల్ చేసింది. ఈ రెండుని దీనికి యాడ్ చేయాలి. యాడ్ అన్నాం కదా, ఇదిగోండి ఇక్కడ యాడ్ అన్నాం కదా, ఇదిగో 500, తర్వాత 2,10,500. ఇంకొకసారి చెక్ చేద్దాం. ఓకేనా. రైట్, ఇప్పుడు లెస్ అన్నారు కదండి. ఏమి లెస్, ఈ 4 టోటల్ని, ఈ 4 టోటల్ని లెస్ చేసుకోండి. 25, 29, ఇక్కడ 29, 39, 47, 57, 62,000 రూపీస్. 62,000 రూపీస్. 0,058. ఓకేనా. 8, 4, 1,48,400 రూపీస్ ఆన్సర్. మనకి ఇక్కడ హెడ్డింగ్ ఏం రాస్తామంటే పైన ఇదిగోండి, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇదండి. ఓకే, ఈ ఆరో మార్క్స్ ఏం పెట్టద్దు. రైట్, ఇదేంటి సమ్ ఎన్నోదండి ఇది. సెక్షన్ మనకేంటిది, సెక్షన్ బి సెకండ్ లో ఏ. అయిపోయింది, 7 మార్క్స్. తర్వాత చూద్దాం. బి క్వశ్చన్ ఇదిగోండి. స్టేట్ విత్ రీజన్స్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటున్నారు. ఇక్కడే రాసేద్దామండి, నేను మళ్ళీ దీన్ని సెపరేట్ గా నేనేం తీసుకోవటం లేదు.
ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ అబ్టైనింగ్ ఏ లైసెన్స్ ఫర్ స్టార్టింగ్ ద ఫ్యాక్టరీ వర్ 10,000 రూపీస్. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఒక అసెట్ మీద కానీ దేని మీద ఎక్స్పెండ్ చేసినప్పుడు దాని దాని వలన మనం బెనిఫిట్, ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ లో దాని వల్ల మనం బెనిఫిట్ కనుక అచీవ్ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కార్ ఉందండి, ఒక పాత కార్ కొనుక్కొచ్చాము. ఆ పాత కార్ మీద మనం ఏంటంటే రెండు ఖర్చులు చేద్దాం అనుకున్నాం. చెప్పారండి మనకి కారు తీసుకెళ్ళాం, షెడ్ తీసుకెళ్తే దీని ఇంజన్ మార్చడం వలన అయ్యేటటువంటి ఒక ఎక్స్పెన్స్, అలాగే దీనికి మరి మరి అదేంటి పెయింట్ అంతా పోయింది, పెయింట్ వేయడం అనేది ఒక ఖర్చు, రెండు ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఓకే. ఇంజన్ మారిస్తే ఏమవుతుందంటే కార్ అంతకు ముందు వెళ్లే స్పీడ్ కన్నా స్పీడ్ వెళ్తుందని చెప్పారండి ఇంజన్ మారడం వల్ల. రెండోది ఏంటంటే పెయింట్ వేస్తే నీట్ గా కనిపిస్తుంది. ఓకే. ఈ రెండింటి మీద కూడా ఎక్స్పెన్స్ చేశాము. పెయింట్ వేయడానికి ఒక 10,000 అయింది, ఇంజన్ మారడానికి కూడా 10,000 రూపాయలు అయింది. దీనికి 10, దానికి 10. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, క్యాపిటల్ ఎక్స్పెన్స్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెన్స్ ఏంటి అంటే దీంట్లో మనము పెయింట్ వేయకపోయినా గానీ మనం ఏంటి ఇంజన్ మారడం వల్ల ఆ కారు యొక్క ఎఫిషియన్సీ పెరిగిందిగా, అంటే స్పీడ్గా వెళ్తుంది కదా. సో మనం ఏంటి, ఆ ఏదైతే ఇంజన్ మారడం వల్ల పెట్టిన ఖర్చు ఉందో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. ఆ పెయింట్ వేసినా వేయకపోయినా కార్ అనేది వెళ్తుంది, స్పీడ్ గానే వెళ్తుంది. పెయింట్ వేయడం మీద పెట్టినటువంటి ఖర్చుని రెవెన్యూ ఎక్స్పెన్స్ అంటాం, సింపుల్ గా అంతే. ఓకే. ఇప్పుడు ఎందుకు ఒక సినిమా హాల్ తీసుకుందాం. సినిమా హాల్ కి రంగులు వేసారు. ఇది స్టార్టింగ్ లో బిల్డింగ్ సినిమా హాల్ బిల్డింగ్ కట్టినప్పుడు కాదండి. సినిమా హాల్ బిల్డింగ్ కట్టినప్పుడు ఏమో కన్స్ట్రక్షన్ అప్పుడు వేసినటువంటి పెయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ లో కలిపేసి మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా తీసుకుంటాం. కాదు, ఒక 10 years అయిన తర్వాత ఒక సినిమా హాల్ ని రెనోవేషన్ చేశారు, అంటే పెయింట్స్ వేశారు. అలాగే దాంట్లో ఎక్కువ మంది జనాలు రావడం కోసము అంతకు ముందు వరకు 1000 కుర్చీలు ఉంటే ఇంకొక 500 ఎక్స్ట్రా వేసేసారు అనమాట. 1,500 కుర్చీలు వేశారు, అంటే ఒక 500 ఎక్స్ట్రా వేశారు. తర్వాత కలర్స్ వేసారండి. ఒక 10 years రన్ అయిపోయిన తర్వాత అయితే కలర్స్ వచ్చేటప్పటికి రెవెన్యూ ఎక్స్పెన్స్, ఆ సీట్లు పెంచడం వలన వచ్చేటటువంటి ఆదాయం పెరుగుతుంది కదండి, ప్రాఫిట్స్ వస్తాయి కదా ఫ్యూచర్ లో. ఓకే, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెన్స్ అంటారండి, ఇంతే సింపుల్ గా. ఇక్కడ ఏమంటున్నారు, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ విత్ అబ్టైనింగ్ ఏ లైసెన్స్ ఫర్ స్టార్టింగ్ ద ఫ్యాక్టరీ. అసలు ఫ్యాక్టరీయే స్టార్ట్ కాకపోతే అసలు బిజినెస్ ఏముందండి, ఫ్యాక్టరీ స్టార్ట్ అయితేనే కదా ప్రాఫిట్స్ వచ్చేసి మనం ఆ, ఓకే, మనం ఏదైనా కానీ అచీవ్ చేసుకునేది. సో ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ కనెక్షన్ విత్ అప్టైనింగ్ దానికి సంబంధించి లైసెన్స్ కాబట్టి ఈ 10,000 రూపీస్ ఏంటి అంటే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ పాయింట్, 1,000 రూపీస్ పెయిడ్ ఫర్ రిమూవల్ ఆఫ్ స్టాక్ టు ఎ న్యూ సైట్. దీని వలన ఎటువంటి మనకి ఎండ్యూరింగ్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వదండి ఇది. సో ఇదేంటి అంటే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఆర్ఈ పెట్టా చూడండి. తర్వాత నేను చెప్తున్నాను కదండి రీజన్స్, మీరు వాటిని రాసుకోవడమే. రింగ్స్ అండ్ పిస్టన్స్ ఆఫ్ అన్ ఇంజిన్ వర్ చేంజ్డ్ ఏ కాస్ట్ ఆఫ్ 5,000 రూపీస్ టు గెట్, దేనికంట ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఫుల్ ఎఫిషియన్సీ, దాని సామర్థ్యం పెంచడం కోసం చేసినటువంటి ఖర్చు అంట. సో క్యాపిటల్ ఎక్స్పెన్స్. నెక్స్ట్, 2,000 రూపీస్ స్పెంట్ యాజ్ లాయర్స్ ఫీజ్ టు డిఫెండ్ ఏ సూట్ క్లెయిమింగ్ దట్ ద ఫర్మ్స్ ఫ్యాక్టరీ సైట్ బిలాంగ్స్ టు ప్లెయింటిఫ్, ద సూట్ వాజ్ నాట్. ఓకే, ఇదేంటి అంటే రెవెన్యూ ఎక్స్పెన్స్, అంటే దీని వల్ల ఎండ్యూరింగ్ బెనిఫిట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమీ ఉండదు కాబట్టి. నెక్స్ట్, 10,000 వర్ స్పెంట్ ఆన్ అడ్వర్టైజింగ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్. ఎప్పుడైనా సరే అడ్వర్టైజ్మెంట్స్, ఇప్పుడు ఏదైనా ఒక న్యూ ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి లాంచ్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ చాలా ఖర్చు అవుతుందండి. ఓకే, ఆ ఖర్చుని మనం అదే సంవత్సరపు ప్రాఫిట్స్ లోంచి రాబట్టుకోలేము. సో మనం ఏం చేస్తామంటే దాన్ని 4 years, అదే ఫ్యూచర్ ఇయర్స్ దాన్ని ఆ, దాన్ని పంచుతాం అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్, దీన్ని డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెన్స్ అనాలి. అంటే ఒక ఇయర్ లో దాన్ని రైట్ ఆఫ్ చేసుకోలేము, మోర్ దాన్ 1 year కావాల్సి వస్తుంది కాబట్టి డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెన్స్. నెక్స్ట్, ఏ ఫ్యాక్టరీ షెడ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ rupees 1 lakh. A sum of 5,000 rupees had been incurred for the construction of the temporary huts for స్టోరింగ్ బిల్డింగ్ మెటీరియల్. ఓకే, ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట ఒక కంపెనీ, ఫ్యాక్టరీ అయినా కన్స్ట్రక్టెడ్ ఏ కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ. సో దానికి ఏ ఖర్చు పెట్టినా సరే అది స్టార్టింగ్ లో కన్స్ట్రక్షన్ కాబట్టి అవల్లా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే, ఆ కాస్ట్ కే, ఆ ఫ్యాక్టరీ కాస్ట్ కే కలుపుతారనమాట. నెక్స్ట్, ఏ పెయిర్ ఆఫ్ బుల్లాక్స్ ఆఫ్ 50,000 వాజ్ కిల్డ్ బై లైటనింగ్. ఇది క్యాపిటల్ లాస్ కిందకు వస్తుందండి. ఇది ఇంతే. ఇవి మొత్తం మీరు ఎన్ని ఇచ్చారు, మీకు 7 ఇచ్చారు, 7 రాస్తే మీకు 7 మార్క్స్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఈ సమ్ చేద్దామండి. ఇంద్ర డ్రూ అపాన్ చంద్ర ఏ బిల్ ఫర్ 90,000 ఆన్ April 1st, 2024 ఫర్ 3 months.
For mutual accommodation, Chandra accepted the same immediately on receipt. Okay, on April 4th, Indra got it discounted at 6% per annum and remitted one third of the proceeds of Chandra. At maturity, Indra was not able to send the required sums and asked Chandra to receive a 2 months promissory note for 60,900, which Chandra did. Chandra got the note discounted for 60,000 and net his acceptance. Indra became insolvent just before his promissory note was due for payment. Only 25% was received from his estate. You are required to pass journal entries in the books of Indra. ఇదండి సమ్ మనకి ఓకే. ఇప్పుడు ఏమంటున్నారంటే మనకి అకామిడేషన్ బిల్ రాశారండి. అకామిడేషన్ బిల్లులు ఏంటంటే రైజింగ్ ద ఫండ్స్, ఓకే, వితౌట్ ఎనీ కన్సిడరేషన్ ఏమీ లేకుండా ఫండ్స్ రైజ్ చేసుకోవడమే. అంటే ఏంటి, జనరల్ గా ఇక్కడ ట్రేడ్ ట్రాన్సాక్షన్ అనేటటువంటి సెల్లింగ్ అండ్ బయింగ్ అనేది లేదు, జరగలేదు. కన్సిడరేషన్ అనేది లేదు, కానీ జస్ట్ మ్యూచువల్ అండర్స్టాండ్ ప్రకారంగా మ్యూచువల్ మనకి ఏంటంటే ఒకళ్ళ నీడ్స్ ఒకళ్ళు తీర్చుకోవడం కోసము ఇక్కడ బిల్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు రాసుకోవడం జరుగుతుందండి, వితౌట్ ఎనీ కన్సిడరేషన్. ఓకే, ఇక్కడ ఎవరు రాశారు? ఇంద్ర డ్రూ అపాన్ చంద్ర ఏ బిల్ ఫర్ 90,000 రూపీస్ అన్నారు. దానికి మనం ఎంట్రీ రాసుకుంటాము. తెలిసిందిగా మనకి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిటెడ్ టు ఎవరి మీద రాశాడు అంటే ఇంద్ర అనేవాడు చంద్ర మీద రాశాడు. అది రాసుకుంటాం. ఎవరి బుక్స్ లో రాయమన్నారు? ఇక్కడ చూడండి క్లియర్, ఇంద్ర బుక్స్ లో ఎంట్రీస్ రాయమన్నారు కాబట్టి. తర్వాత ఏమన్నారు? చంద్ర యాక్సెప్టెడ్ ద సేమ్ ఇమ్మీడియట్లీ ఆన్ యాక్సెప్ట్ చేశాడు. ఓకే రైట్. నెక్స్ట్ ఏమైంది? ఆన్ April 4th ఇంద్ర గాట్ ఇట్ డిస్కౌంట్ చేశాడు అండి 6% కి. మనకు తెలుసు కదా, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిటెడ్, డిస్కౌంట్ అకౌంట్ డెబిటెడ్ టు బిల్స్ రిసీవబుల్, బ్యాంక్ వెళ్ళిపోయింది. తర్వాత 1/3 ప్రాసెస్ పంపించారంట చంద్రకి. సో చంద్రకి అమౌంట్ వెళ్ళిపోయింది కాబట్టి మనం ఏం రాస్తాం? మళ్ళీ చంద్ర రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి అమౌంట్ ప్రతి సెంటెన్స్ లో మనం జాగ్రత్తగా చూస్తే మనకి ఎంట్రీస్ వచ్చేస్తాయి. చంద్ర అకౌంట్ డెటార్, ఓకే, టు క్యాష్ టు డిస్కౌంట్, అంటే ఈ డిస్కౌంట్ మొత్తాన్ని కూడా మొత్తంలో 1/3 చంద్ర కూడా బేర్ చేయాల్సిందే. నెక్స్ట్, ఎట్ మెచ్యూరిటీ ఇంద్ర వాజ్ నాట్ ఏబుల్ టు సెండ్ ద, ఓకే, మెచ్యూరిటీ డేట్ వల్ల ఏమైంది అంటే చంద్ర ఎవరికి, ఈ చంద్రకి ఇంద్ర అమౌంట్ ఇస్తేనే కదండి చంద్ర దగ్గర ఉన్నటువంటి ఈ బిల్, చంద్ర యాక్సెప్ట్ చేసి ఇచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో దాన్ని చంద్ర అంటే దాన్ని ఆనర్ చేసేది. అయితే ఏమైంది చూడండి, ఎట్ మెచ్యూరిటీ ఇంద్ర వాజ్ నాట్ ఏబుల్ టు సెండ్ ద రిక్వైర్డ్ సమ్స్, ఇంద్ర అమౌంట్ పంపించలేకపోయాడు. సో ఏమన్నాడు? అండ్ ఆస్క్డ్ చంద్ర టు రిసీవ్ ఏ 2 months ప్రామిసరీ నోట్ ఫర్ 60,900 రూపీస్. ఒక్కసారి చూడండి, ఇక్కడ మొత్తం 90,000 లో ఇక్కడ 1/3 ఇచ్చాడు అంటే 2:1 అండి ఇక్కడ, అంతేనా? 2:1. ఇంద్ర 2 అయితే చంద్ర 1, అంటే 90,000 లో 1/3 అంటే 30,000 ఏమో చంద్ర తీసుకున్నాడు, 60,000 ఇంద్ర తీసుకున్నాడు. ఈ 60,000 రూపీస్ ని మెచ్యూరిటీ డేట్ రోజున చంద్రకి అమౌంట్ పంపిస్తేనే ఈ చంద్ర అనేవాడు ఆ బిల్లు తాలూకు అమౌంట్ ని పే చేస్తాడు బ్యాంకుకి. ఓకే సరే, ఇక్కడ ఏం చేశాడు అంటే పే చేయలేకపోయాడు. అంటే 60,000 రూపీస్ ఎవరు? ఇంద్ర పే చేయలేకపోయాడు కాబట్టి 60,900 రూపీస్ కి నోట్ రాసుకుందాము అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ 60,000 ఏమో అసలు అమౌంట్, ఒక 900 రూపీస్ నేమో మనకు వాళ్ళు చెప్పకపోయినా కూడా ఇంట్రెస్ట్ అనుకోవాలండి, అది ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ తో కలిపి కొత్త నోట్ రాసుకుందాం అనుకున్నారు. కొత్త నోట్ నువ్వు రాయి, నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పాడు ఇంద్ర ఈసారి. ఓకే, సో మనం ముందు ఏంటంటే ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ అకౌంట్ డెట్ ఆర్ టు, ఇంట్రెస్ట్ అనేది మనం బుక్స్ లో, ఎవరి బుక్స్ లో? ఈ ఇంద్రా బుక్స్ లో రాయమన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ అనే దాన్ని ముందు రాసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్, చంద్ర గాట్ ద నోట్, ఏమన్నాడు చూడు, చంద్ర గాట్ ద నోట్ డిస్కౌంటెడ్ ఫర్ 60,000 అండ్ మెట్ హిస్ యాక్సెప్టెన్స్. ఓకే, అంటే 900 ఏమో ఇంట్రెస్ట్ అన్నమాట. తర్వాత ఇంద్ర బికేమ్ ఇన్సాల్వెంట్ జస్ట్ బిఫోర్ హిస్ ప్రామిసరీ నోట్ వాజ్ డ్యూ ఫర్ పేమెంట్. ఓన్లీ 25%, లాస్ట్కి ఏమైంది, చివరికి కూడా ఈ బిల్ ఏదైతే ఉందో దీన్ని ఆనర్ చేయలేకపోయాడు ఇంద్ర. సో 20 ఇన్సాల్వెంట్ అయిపోయాడు. క్లియర్ గా చెప్పారుగా, ఇన్సాల్వెన్సీ కింద మనం ఏంటంటే 25% అమౌంట్ మాత్రమే రిసీవ్ అయిందండి. మిగిలిన అమౌంట్ డెఫిషియన్సీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. యు ఆర్ రిక్వైర్డ్ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇంద్ర. ఇది మనకి సమ్. ఓకే, మనం స్టార్ట్ చేద్దామండి. ఎంట్రీస్ రాసుకోవడమే.
ఒక్కొక్కటి మనం సెంటెన్సెస్ జాగ్రత్తగా చదువుకుంటే మనకు అర్థం అవుతుంది. ఇక్కడ పెద్ద విషయం ఏమి లేదు అర్థం కాంది. ఓకే, ఒకళ్ళ బుక్స్ లోనే అడిగారు ఎంట్రీస్. సరిపోతుందిలే. ఓకే అండి, డేట్ కాలం మనకి కంపల్సరీగా. ఇంకా నేను ఎల్ఎఫ్ ఏం తీసుకోవట్లేదండి, నాకు ప్లేస్ మనకి తక్కువ ఉంది, నేను పక్కనే చెప్తున్నాను కదా మన సమ్ము. చాలండి, ఒక 5 or 6 ఎంట్రీస్ వస్తాయి అంతే. రైట్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇంద్ర. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇంద్ర. డేట్, పర్టికులర్స్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ అండి. రైట్, ఫస్ట్ ఎంట్రీ చూద్దాం. ఇదిగోండి, ఇంద్ర డ్రూ అపాన్ చంద్ర ఏ బిల్ 90,000 ఫర్ మ్యూచువల్ అకామిడేషన్. చంద్ర యాక్సెప్టెడ్ ద సేమ్. యాక్సెప్ట్ చేసేసి బిల్ ఇచ్చాడండి. డేట్ వచ్చేటప్పటికి ఫస్ట్ కాదు, 4th April. 4th April 2024 కాదు, April 1 ఇక్కడ ఇచ్చారుగా క్లియర్ గా. 1/4/24 బిల్ రిసీవ్ చేసుకున్నారు. బిల్స్ నేను డైరెక్ట్ గా రాస్తున్నానండి, మీరు టోటల్ గా రాసుకోండి మొత్తం బిల్స్ రిసీవబుల్ అని. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి వచ్చింది? చంద్ర నుంచి వచ్చింది. చంద్ర అకౌంట్. నేరేషన్ కూడా నేను ఒకదానికి రాస్తున్నా, నేరేషన్ కూడా మీరు రాసేయండి. బీయింగ్ బీయింగ్ బిల్ ఈజ్ బిల్ ఈజ్ లేదా డ్రాన్ అని రాయండి, లేదా యాక్సెప్టెడ్ అని రాయండి, ఏం పర్వాలేదు. ఎంత బిల్ అండి, ఎంత వర్త్ అంటే మొత్తం 90,000 రూపీస్ బిల్. 90,000 రూపీస్ బిల్. నేరేషన్లు ఇవన్నీ రాసుకుంటే మన క్లాస్ లెంగ్త్ అయిపోతుందండి, మీకే బోర్ కొడుతుంది, నేను రాయట్లేదు. నెక్స్ట్ ఏమైంది చూద్దాం. ఎప్పుడు డిస్కౌంట్ చేశారు ఒక్కసారి? ఆన్ 4th April అంట, ఒక 3 days ఆగేసి డిస్కౌంట్ చేసేసారు. ఇదిగోండి, 4/4/24 బ్యాంక్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకే, ఎంతకి డిస్కౌంట్ చేశారండి ఒక్కసారి చూద్దాం మనం. పర్సంటేజ్ ఇచ్చారా ఇక్కడ? ఇదిగోండి, 6% కి డిస్కౌంట్ చేశారు. సో మనం క్యాల్కులేట్ చేద్దాం ఒకసారి. మొత్తం బిల్ అమౌంట్ రాసేస్తున్నాను ఇక్కడ, 90,000 రూపీస్ బిల్ అమౌంట్. 90,000 మీద ఎన్ని నెలల ముందు వెళ్ళాడు? 2 months ముందు వెళ్ళారండి. ఒకసారి క్యాల్కులేషన్ చేసేద్దాం. 1 minute. 90,000 ఇంటూ 6/100 ఇంటూ 2/12 అండి, 900 రూపీస్. ఓకేనా, ఇక్కడ 900 రూపీస్. ఇక్కడ ఎంత వస్తుందండి? 89,100. రైటేనా? 6%, 2 months 3 months ఒకసారి చెక్ చేద్దాం. 1 minute. 6% అండ్ రెమిటెడ్ ఆన్ రిసిప్ట్ ఆన్ April 4th. ఇందిరా గాట్ డిస్కౌంటెడ్ అన్నాడు కదండి. సారీ అండి, 3 months అండి, ఇది 3 months. ఇంకా 3 నెలలు ఉందనగానే వెళ్ళిపోయాడు కాబట్టి 3/12 వేయాలి కదా. 1 minute. 90,000 ఇంటూ 6% ఇంటూ మనకి 3/12. 3/12 1350 డిస్కౌంట్. 1350 ఇది డిస్కౌంట్. నెక్స్ట్, చంద్రకి 1/3 అమౌంట్ ఇచ్చాడు కాబట్టి సేమ్ డేట్ రాసుకోండి. 4/4/24 చంద్ర రిసీవ్ చేసుకుంటున్నాడు అమౌంట్. సో చంద్ర అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ అకౌంట్. అంటే ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో 1350లో డిస్కౌంట్ కూడా షేర్ చేసుకోవాలంటే 1/3 ఆఫ్ 1350. అలాగే ఇక్కడ కూడా మనం ఎంత, మనకి టోటల్ అమౌంట్ 89,100 కాదు కదండి, ఇక్కడ చేంజ్ చేద్దాం. 90,000 మైనస్ 90,000 మైనస్
1350. 90,000 minus 1350. 88,650 rupees. 88,650 రూపీస్. ఇక్కడ కూడా మనకి ఏంటి 1/3 ఆఫ్ 88,650 రూపీస్ చూద్దామండి. 1/3 ఆఫ్ 88,650 లో 1/3 29,550 రూపీస్. ఇదిగోండి ఇక్కడ రాద్దాం. క్రెడిట్ లో 29,550 రూపీస్. అలాగే డిస్కౌంట్ లో కూడా అంతేగా. 1/3 ఆఫ్ 1350 ఇంటూ 1/3 450 రూపీస్ అండి. 450 రూపాయలు. మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి ఇక్కడ 30,000 రూపీస్. ఇది 1/3 అంటే. ఓకే, అయిపోయింది. ఏమైందో మళ్ళీ చూద్దాం. ఓకే, డ్యూ డేట్ రోజున ఇంద్ర ఏం చేశాడు? ఇదిగోండి ఇక్కడ ఉందిగా. ఇదిగో, ఎట్ మెచ్యూరిటీ ఇంద్ర వాజ్ నాట్ ఏబుల్ టు సెండ్ ద రిక్వైర్డ్ సమ్స్. ఇంద్ర అమౌంట్ పంపిస్తేనే కదా ఆయన ఆ బిల్లు తాలూకు అమౌంట్ పే చేసేది. ఇంద్ర పంపించడంలో ఫెయిల్ అయ్యాడు. సో చంద్ర టు రిసీవ్ ఏ 2 months ప్రామిసరీ నోట్. డబ్బులు ఇవ్వలేని నేను ప్రామిసరీ నోట్ ఇస్తాను అన్నాడు. 60,000 రూపాయలకి ఇవ్వాలి కదా మరి, అంతేగా. 1/3 ఇచ్చి 2/3 అంటే 60,000 రూపాయలు అట్టు పెట్టుకున్నాడు. కానీ 60,900కి నోట్ రాశాడు అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే 900 రూపీస్ 2 months ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి 2 months ఏంటంటే ఇంట్రెస్ట్. సో 3 monthsకి రాసుకుందామండి. ఇక్కడ 4 2 months అంటే ఇక్కడ 3 months కదా. మనకి ఈ 4కి 3 కలిపితే 4 7 24. ఏమని రాస్తామండి? ఇంట్రెస్ట్కి ఎంట్రీ రాసుకుందాం మనం. ఇంట్రెస్ట్ ఎవరికి? నాకు ఎక్స్పెన్స్ కదండి. ఎవరికి పే చేయాల్సి ఉన్నాడు ఇంట్రెస్ట్? ఇంద్ర చంద్రకి పే చేయాల్సి ఉన్నాడు ఇంట్రెస్ట్. సో అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అనమాట ఇక్కడ మనకి. ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ టు చంద్ర అకౌంట్ 2 months ఎక్స్టెండ్ చేస్తున్నందుకు గాను ఇంట్రెస్ట్ అనమాట. బీయింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్. ఇంట్రెస్ట్ పే చేయాలి, లేదా ఇంట్రెస్ట్ డ్యూ. బీయింగ్ ఇంట్రెస్ట్ డ్యూ అని కూడా రాయొచ్చు. ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ అంటే 900 రూపీస్ ఇంట్రెస్ట్. 900 రూపీస్ ఇంట్రెస్ట్. తర్వాత కావాలంటే ఇక్కడ రాసుకోండి ఇంకా బ్రాకెట్ లో 60,900 మైనస్ 60,000 రూపీస్ ఎలా వచ్చింది అనేది ఇక్కడ. తర్వాత ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే డ్యూ డేట్ రోజు, అంటే ఈ సెకండ్ బిల్లును కూడా ఈయన గారు ఇన్సాల్వెంట్ అయిపోయాడని చెప్పారు కాబట్టి దీన్ని డిజానర్ చేశాడని అర్థం అండి. 2 నెలల తర్వాత, 2 నెలలు అంటే ఈ 4కి గ్రేస్ డేస్ కలిపితే 3, 7కి 2 months కలిపితే 9, 24 రోజున ఏమైంది అంటే బిల్లు డిజానర్ అయిపోయింది. ఎందుకు అంటే ఇదిగోండి క్లియర్ గా ఇన్సాల్వెంట్ అయిపోయాడు ఆయన. ఇదిగోండి, చంద్ర గాట్ ద నోట్ డిస్కౌంటెడ్ ఫర్ 60,000. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ ఏంటంటే బిల్ యాక్సెప్ట్ చేసి ఇచ్చినట్టు ఎంట్రీ రాసుకోవాలి కదా. సేమ్ డేట్ 4/7/24 బిల్ పే చేస్తున్నాడు ప్రామిసరీ నోటు. ఎవరికి అంటే చంద్రకి. చంద్ర అకౌంట్ డెబిటెడ్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఓకే, ఎంత అమౌంట్ అంటే 60,900 రూపీస్. 60,900 రూపీస్. ఓకే, దీన్ని డిజానర్ చేశాడు. డేట్ ఇప్పుడు రాసుకోండి 7/9/24. డిజానర్ కి ఎంట్రీ ఏంటి అంటే మనకి బిల్ ఎలా అయితే వెళ్ళిపోయిందో బిల్ వచ్చేసిందండి. డిజానర్ చేస్తే బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి వచ్చిందండి? ఎవరికి అయితే ఇచ్చాడో చంద్ర అకౌంట్. ఓకే, బిల్ వచ్చేసింది. డిజానర్ చేశాడు 60,900 రూపీస్. 60,900 రూపీస్ బిల్ వచ్చేసింది.
ఓకే, ఇప్పుడు చంద్రకి ఎంత అమౌంట్ పంపిస్తున్నాడు అంటే ఇవ్వాల్సిన అమౌంట్ లో ఇదిగో చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, 25% వాజ్ రిసీవ్డ్ ఫర్ హిస్ ఎస్టేట్. అతని నుంచి 25% మాత్రమే వసూలు చేసుకోగలిగారు. ఇంకా మిగిలిందంతా కూడా డెఫిషియన్సీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాము. రాద్దాం. ఓకే, ఎక్స్టెండ్ చేద్దాం. రైట్. 7924, 7924 చంద్రకి కొంత అమౌంట్ పే చేస్తున్నాడు. చంద్ర అకౌంట్ డెటార్ మొత్తం ఎంతండి, 60,900 గాను టు క్యాష్ అకౌంట్ టు డెఫిషియన్సీ అకౌంట్. ఇది మనకి చూద్దాం. దీంట్లో 60,000, 25% ఆఫ్, దేంట్లో ఆఫ్ 60,900 లో 25% ఎంతో క్యాలిక్యులేట్ చేద్దామండి. ఒక్క నిమిషం. 60,900 ఇంటూ 25%, 15,225 మాత్రమే పే చేశాడండి. 15,225. మిగిలిన 75% కూడా డెఫిషియన్సీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇంటూ 75%, 45,675. 45,675 డెఫిషియన్సీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇదండి సమ్మ మనకి. చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఇదిగోండి, ఇదేంటి అంటే సెకండ్ బిల్ యాక్సెప్ట్ చేసినందుకు ఎంట్రీ. తర్వాత సెకండ్ బిల్ ఏమైంది, మళ్ళీ సెకండ్ బిల్ డిజానర్ చేసినందుకు ఎంట్రీ, బిల్ వచ్చేసింది. తర్వాత 25% ఇన్సాల్వెంట్ అయ్యాడు కాబట్టి 25% పే చేసినందుకు ఎంట్రీ అనమాట. ఇదిగోండి సమ్ ఒకసారి చూసుకోండి. ఓకేనా? అన్ని వచ్చేసిన ఇన్ఫర్మేషన్ మనకి. ఇదిగోండి ఇక్కడ మనకి ఏంటి, 60,000 రూపీస్, 60,900 ఎందుకు రాసాము ఇక్కడ అంటే ఎక్కడి నుంచి తీసామండి అంటే మనకి ఫస్ట్ లోనే 90,000 లో, ఇదిగోండి 90,000 లో 60,000 ఏమో ఇంద్ర, 30,000 చంద్ర. ఇదండి ఈ 60,000 అనమాట మాట్లాడింది మనం. 60,000 కి నోట్ రాయకుండా 60,900 కి రాశారు కాబట్టి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేసి ఇక్కడ మనం క్యాచ్ చేయాలి. ఇది సమం. ఓకేనా? రైట్. నెక్స్ట్. నెక్స్ట్ అండ్ ఈ క్లాస్ లో నేను ఈ టూ ప్రాబ్లమ్స్ తో నేను ఎండ్ చేస్తున్నానండి, ఎందుకంటే లెంగ్తీ అయిపోతుంది. తర్వాత దీని తర్వాత ఫోర్త్ ప్రాబ్లమ్ మనకి 14 మార్క్స్ ఒక ప్రాబ్లమ్ ఇచ్చారు. సింగిల్ ఎంట్రీ ఆర్ అకౌంట్స్ ఫర్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, అది చెప్దాము. ఇంకొక సమ్ మనకి చెప్పేసి ఎండ్ చేసేద్దాం క్లాస్ మనం. ఓకే, కంటిన్యూ చేసుకోవచ్చు కదా దీని కింద ఇక్కడ. రైట్. ఏం అడిగారు చూద్దాం. సెకండ్. ఓకే, ఇదిగోండి. ఆన్ 1st April 2021, RV Limited purchased a machine on hire purchase system whose cash price was 12 lakhs. Cash price ఇచ్చేసారు. తర్వాత హయ్యర్ పర్చేస్ ప్రైస్ ఆఫ్ ది మెషిన్ వాస్ 15 lakhs. హయ్యర్ పర్చేస్ వచ్చేసింది, క్యాష్ ప్రైస్ వచ్చేసింది. నెక్స్ట్ 3 lakhs వాస్ పేయబుల్ ఇమ్మీడియట్లీ, అంటే డౌన్ పేమెంట్ కూడా వచ్చేసింది. అండ్ ద బ్యాలెన్స్ వాస్ టు బి పెయిడ్ ఇన్ 3 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. ఇన్స్టాల్మెంట్స్ 3 అంటే అవి కూడా ఇచ్చేసారు. ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st March ఈచ్ ఇయర్. ఓకే. ద కంపెనీ చార్జ్ డిప్రిసియేషన్ 15% per annum ఆన్ ద రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. డబ్ల్యూడివిలో చేయమంటున్నాడండి. 15% ఇచ్చారు. తర్వాత అసలు ఏం కనుక్కోమన్నారు మిమ్మల్ని, క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. 3 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి కదండి, ఇదిగోండి 3 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి కదా ఈక్వల్. ఆ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో ఎంత ఇంట్రెస్ట్ కలిసి ఉంది ఈచ్ ఇన్స్టాల్మెంట్ అని అడుగుతున్నాడు. అండ్ ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఫర్ 3 years ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆర్వి లిమిటెడ్. అంతే. మెషినరీ అకౌంట్ కనుక్కోవడానికి మనకి ఈ డిప్రిసియేషన్ ఉంటే సరిపోతుంది. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మీకు పర్సెంటేజ్ ఇచ్చారా, ఇవ్వాలా? పర్సెంటేజ్ ఇవ్వనప్పుడు మనం ఏంటంటే ప్రపోర్షనల్ రేషియోలో తీసుకోవాలండి. 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నారు కాబట్టి ప్రాబ్లమే లేదు. 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నప్పుడు 3:2:1 అప్లై చేసుకుంటామండి. ఎప్పుడైనా సరే ఈక్వల్ అన్నాడు కదా, ఇట్లా ప్రపోర్షన్ తీసుకోవాలంటే 3/6, 2/6, 1/6. అంటే మనకి ఇన్స్టాల్మెంట్స్ ఎంత, ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ ఎంతో కనుక్కుని మనం వాటిలో నుంచి ఈ 3/6 ఇలా ప్రపోర్షన్ వేసుకుంటే సరిపోతుంది. అంతే. అలా ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? రైట్. ఇక్కడ స్టార్ట్ చేద్దామా లేకపోతే తీసేద్దామా? ఇది మీ దగ్గర ఎట్లయినా రికార్డ్ అయిపోయిందిగా. ఇది తీసేస్తున్నానండి. తీసేసి మీకు దగ్గర రికార్డ్ అయిపోతుందండి. ఇది మనం తీసేసి దీని పక్కనే మనం స్టార్ట్ చేద్దాం.
మొత్తం పేపర్ చెప్పొచ్చు కానీ 2 అవర్స్ 3 అవర్స్ పడుతుందండి. అంత లెంగ్తీగా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కొంతమందికి కొన్ని సమ్స్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళు అప్పుడు స్కిప్ చేసేసుకుని అంటే వాళ్ళు అప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 3 ఇలా చేద్దాం. మనం మొత్తం ఇది ఒక ఫస్ట్ పార్ట్ గా తీసుకుంటే ఇంకొక 2 పార్ట్స్ ఇంకొక 3 పార్ట్స్ గా నేను కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను క్వశ్చన్ పేపర్ మొత్తం. సో ఎవరికి ఏ పార్ట్ కావాలంటే వాళ్ళు చూస్తారు. తమ్నైల్ లో చెప్తానండి ఏ ఏ సమ్స్ చెప్పామనే తమ్నైల్ లో ఇస్తాను నేను. దాన్ని బట్టి మీరు ఓపెన్ చేయాలా లేదా అని డిసైడ్ అవ్వండి. మీకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టే నేను జస్ట్ లెక్క చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. లేదండి మాకు బేసిక్ నుంచి కావాలి అంటే గనక కామెంట్ సెక్షన్ లో మీరు రాస్తే నేను మీకు చక్కగా బేసిక్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఓకే, ఇక్కడ నుంచి మనం సమ్ తీసుకుందాం. ఆ, ఏమన్నా అడిగారు వాళ్ళు ఫస్ట్? ఇదిగోండి క్వశ్చన్ చూసుకోవాలండి ఫస్ట్ ఎప్పుడైనా సరే. ఇదిగో క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ అన్నారు కదా, ముందు అది క్యాలిక్యులేట్ చేద్దాం. తర్వాత ప్రిపేర్ మెషినరీ అకౌంట్ అన్నారు. ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫస్ట్ హెడ్డింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ కలిసిందండి? ఇంక్లూడెడ్ ఇన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇలా హెడ్డింగ్ పెట్టుకోవాలి. రైట్. తర్వాత మనకి ఇచ్చేసారు కదండి. ఫస్ట్ క్యాష్ ప్రైస్ ఇచ్చారు. క్యాష్ ప్రైస్ 12 lakh రూపీస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి? హయ్యర్ పర్చేజ్ ప్రైస్. హయ్యర్ పర్చేజ్ ప్రైస్ ఈజ్ రూపీస్ 15 lakhs. నెక్స్ట్ డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ ఎంతండి? రూపీస్ 3 lakhs డౌన్ పేమెంట్. తర్వాత నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళు ఇచ్చినట్టే. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. సో అప్పుడు ఏమవుతుంది మనకి? 3:2:1. 3/6 2/6 1/6 అంతే. ఇంట్రెస్ట్ మనం ప్రపోర్షనేట్ రేషియోలో కనుక్కుంటాం. పర్సంటేజ్ ఇవ్వాలా. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాష్ ప్రైజ్ అన్నారు కదా, ఇప్పుడు మనకి ఈ 15 lakh రూపీస్ లో నుంచి ముందు ఏం చేద్దామంటే 3 lakhs తీసేద్దాము. సో దాన్ని ఏమనొచ్చు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఈచ్ ఇలా రాద్దాం. ఇన్స్టా అమౌంట్ పేయబుల్ అందామా? ఓకే. అమౌంట్ అవుట్ స్టాండింగ్ అంటేనే అమౌంట్ కట్టాల్సింది అని. అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఏంటది? డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్ తర్వాత ఎంత అమౌంట్ కట్టాలి అంటే 15 lakh మైనస్ 12 lakhs. సారీ, 15 lakh మైనస్ డౌన్ పేమెంట్ రాసుకున్నాం కదండి అక్కడ. ఇది పోదేంటి? 3 lakhs. సో అమౌంట్ అవుట్ స్టాండింగ్ వచ్చేటప్పటికి ఎంత నీకు? 12 lakhs అమౌంట్ అవుట్ స్టాండింగ్ వచ్చేసింది నీకు. ఓకే, ఇది రబ్ అవ్వట్లేదు ఏంటో. ఓకే, 12 lakhs. ఇప్పుడు ఈ 12 lakhs 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కదా, రాద్దాం. అమౌంట్ ఆఫ్ ఈచ్ అమౌంట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత? 12 lakh డివైడెడ్ బై 3. సో వచ్చేటప్పటికి ఈచ్ ఇన్స్టాల్మెంట్ 4 lakh రూపీస్, 4 లక్షల రూపాయలు. ఇప్పుడు మనము ఈ 4 లక్షల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ లో కలిసి ఉన్న ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ ఇన్క్లూడెడ్ ఇన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. సో 4 lakhs ఇంటూ 3/6 ఎంత వస్తే అంత. నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఇన్క్లూడెడ్ ఇన్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ 4 lakhs. ఏమండి రైటింగ్ అర్థం కాకపోయినా కానీ నేను చెప్తున్నాను, దాన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్క్లూడెడ్ ఇన్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ 4 lakhs ఇంటూ 1/6. సో మనకి ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే 2 3 1s 2 అంటే 2 lakhs. ఇంకేముందంటే రిమైనింగ్ అంటే 2 3
1,33,333 ఇలాంటివి వస్తా ఉంటాయి కదా మనకు తెలుసుగా. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది, 67,3777. ఇది బాగా తెలుసు మనకి. మొత్తం ఒకసారి యాడ్ చేసుకుని చూడండి, సరిపోతుంది మీకు డౌట్. అది ఇంతేనండి. మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఇదే కదా వాళ్ళు అడిగిన క్వశ్చన్. ఇదిగో ఇంట్రెస్ట్ ఇంక్లూడెడ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్. ఇదండి ఆన్సర్. వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఇది ఆన్సర్. మీరు రౌండ్ అప్లు చేయమాకండి. అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు మెషినరీ అకౌంట్ ఏమన్నారు, ఎక్కడుంది సమ్, ఇదిగోండి. ప్రిపేర్ మెషినరీ అకౌంట్. మనకి డిప్రిసియేషన్ ఉంటే చాలండి. మనం డిగ్రీలో చదువుకుంటే కానీ, డిగ్రీ లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా మనకి డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తాం కదా, మెషినరీ అకౌంట్ వేస్తాం కదా, అంతే. ఏం లే, వేసేద్దాం. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. మనకి సమ్ తెలుసుకుంటే ఏం లేదు, ఫార్మాట్. చాలా ఇంత పెద్దది అవసరం లేదు అసలు. డేట్ కాలం ఏం వద్దులేండి, మామూలుగా రాసేద్దాం. ఓకే. మిషనరీ అకౌంట్, ఆర్సిఆర్. అమౌంట్ రూపీస్. నెక్స్ట్ అమౌంట్ రూపీస్, రైట్. ఎప్పుడు కొన్నామండి, డేట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడు కొన్నాం చూడండి, 1/4/21. ఓకే. 12 lakhs ఎప్పుడు కూడా క్యాష్ ప్రైస్ కి రాసుకోవాలి. 1/4/21. 1/4/21 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, 12 lakh rupees. డిప్రిసియేషన్ 31st 3/22 ఫినాన్షియల్ ఇయర్ కదండి. బై డిప్రిసియేషన్ అకౌంట్. ఇంట్రెస్ట్ నేను తీసుకురావద్దండి ఇక్కడ. డిప్రిసియేషన్ మనకి 15% ఆఫ్ 12 lakhs. ఆఫ్ 12 lakhs క్యాల్కులేషన్ చేద్దామండి. ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ 12 lakhs. 12 lakhs, ఓకే, ఇంటూ 15%. 1,80,000 రూపీస్. రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అన్నాడు, స్ట్రైట్ లైన్ మెథడ్ కాదు. ఇది ఫస్ట్ డిప్రిసియేషన్, ఫస్ట్ ఇయర్ది. టోటల్ అమౌంట్ 12 lakh rupees. 12 lakh rupees లెస్ చేస్తే ఎంత వస్తుందండి, 10,20,000. అంతేనా? 10,20,000. సేమ్ బై బ్యాలెన్స్ 3 years కి చేయమన్నాడు. క్యారీడ్ డౌన్, మళ్ళా 10,20,000. 1/4/22 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. మళ్ళీ 31st 12/23 బై డిప్రిసియేషన్ అకౌంట్. డిప్రిసియేషన్ అకౌంట్ మళ్ళీ రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ కాబట్టి 15% ఆఫ్ 10,20,000. ఓకే, చూద్దాం. 10,20,000 ఇంటూ 15%, 15,200 రూపీస్. ఒకసారి తప్పేమో అనిపిస్తుంది. ఒక జీరో తగ్గించకూడదు, ఎలా ఉంటది, అందుకని తప్పు వచ్చింది. 10,20,000. 10,20,000 ఇంటూ 15%, 1,53,000. 1,53,000 రూపీస్. మళ్ళా మనం క్యాలిక్యులేషన్ చేసి రాద్దాం. ఓకే. 10,20,000. 10,20,000 మైనస్ 1,53,000 మైనస్ 1,53,000 ఎంత వచ్చిందండి? మైనస్ 1 minute. మైనస్ 1,53,000. 8,67,000. ఈసారి దీని మీద ప్రొవైడ్ చేయాలి కదా.
మళ్ళా సేమ్ డేట్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 8,67,1423 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. రైట్, లాస్ట్ వచ్చేసాము. ఇక లాస్ట్ ఇయర్ ఇదే 3 years అన్నారు కదా. ఓకే, రైట్. 31st 3/24 by depreciation account 50% of 8,67,000 rupees. Okay, 8,67,000 rupees into 1,30,050. 1,30,050 రూపీస్ అయిపోయిందండి. లాస్ట్కి 8,67,000 రూపీస్ మైనస్ 1,30,050. 7,36,950. 7,36,950. 7,36,950 by balance carried down 7,36,950. Date 1/4/24 to బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇదండి సమ్. మొత్తం చూసుకోండి. ఇదిగోండి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసాము. ఇదిగోండి కావాలంటే ఇక్కడ రాద్దాం. వాళ్ళు అడిగిన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ ఇది సెకండ్ది, మెషినరీ అకౌంట్ సెకండ్ది. ఓకే, ఇక్కడ వరకు ఇది అయిపోయినాక మనకు మెషినరీ అకౌంట్ స్టార్ట్ చేసాం. ఇదిగోండి ఇక్కడ. ఓకే స్టూడెంట్స్, క్లాస్ ఎండ్ చేసేస్తున్నాను. లెంగ్తీ అయిపోతుంది కదా. మనకి మొత్తం సెక్షన్ బిలో 2 ప్రాబ్లమ్స్ చేసినట్టు, అంటే 2 14s 28 మార్క్స్ వచ్చినట్టు మనకి. ఇంకా మిగిలిన పేపర్ ఇంకో 3 parts పడతాయండి. 3 parts తీసుకొని చెప్తాను. ఎండ్ చేద్దామండి ఇంకా.